హలో దోస్తులు అందరు ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. ఈరోజు అయితే నాటుకోడి దావత్ అయితే మా ఇంట్లో చేసుకుంటున్నాం. ఇదే మా నాటుకోడి. ఈ కోడి అయితే మన ఫామ్లోనే పెరిగింది. సో దీన్ని అయితే ఈరోజు దావత్ చేసుకుంటున్నాం. దాన్ని చక్కగా చికెన్ సెంటర్ తీసుకపోతే చికెన్ సెంటర్ అయితే మంచిగా నీట్గా పసుపు రాసి డ్రెస్సింగ్ అయితే వేసి నీట్గా కొట్టించాడు. వీడియోలో చూడండి ఎట్లా కొడుతుండో. మంచిగా కొట్టిన చికెన్ అయితే చక్కగా ఇంటి తీసుకొచ్చి గంజలు వేసి పక్కగా పెట్టుకున్నాం. ఆ తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి కడాయిలు ఇంతంత నూనె పోసి దాన్ని ఉల్లిగడ్డలు వేసి కొన్ని మిర్చి వేసి కొంచెం దూరంగా వేపుకున్నాం. ఈ వేపుకున్న దాంట్లో మన ఇంట్లోనే దంచిన అల్లం మంచిగా వేసి అల్లం అయితే వేసుకున్నాం. మేమైతే బయట వాడిన అల్లం అయితే ఇలాంటి అప్పుడైతే వాడం. తర్వాత మన నాటుకోడి చికెన్ని మంచిగా కడుక్కొని గంజలు అయితే వేసుకున్నాం. చికెన్ చూడవచ్చు ఎట్లా ఉందో. ఆ తర్వాత ఇళ్ళకి కొంచెం పసుపు, తర్వాత కారం కారం కూడా ఇది మన ఇంట్లో పట్టించిన కారమే. ఈ నాటుకోడి అయితే కొంచెం కారం కారం ఉంటేనే బెస్ట్. మాకైతే అట్లనే వస్తుంది, అందరికీ అట్లనే వస్తుంది మ్యాక్సిమం. తర్వాత దాన్ని ఉప్పు వేసుకుందాం. నాటుకోడి అంటేనే కొంచెం గరం ఉండాలి, అట్లయితేనే మనకు చక్కగా ఉంటుంది. ఇలా కొన్ని మామిడాకులు వేసుకుందాం, ఒక 2 మామిడాకులు వేసుకుందాం. ఈ మామిడాకులు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర అనేది తొందర ఉడుకుతుంది. నేను ప్రతిసారి అయితే కట్టెలు పొయ్యి వేసుకుంటాం, కాకపోతే ఇప్పుడు ఎండలు బాగున్నాయి కాబట్టి ఇంట్లోనే స్టవ్ మీద వేస్తాను. కూర అయితే కొంచెం దగ్గర పడ్డది. ఇప్పుడు మనం అయితే కొన్ని నీళ్ళు పోసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో నీళ్ళు అయితే పోసుకుందాం. ఇవి వచ్చేసి నల్ల నీళ్ళు. మేమైతే నల్ల నీళ్ళు పోసుకుంటే బెటర్ మినరల్ వాటర్ కన్నా. మంచిగా కలుపుకొని కూర అయితే వాసన వస్తుంటే దిమ్మది మైండ్ బ్లాక్ అవుతుంది. తర్వాత కూర మంచి దగ్గర ఉడికిన తర్వాత ఇంత మసాలా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కకు పెడదాం. రైట్, కూర అయితే అరగంట ప్రయాణం తర్వాత కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మంచి బగారాన్నంలో అయితే నెయ్యి వాసన గుప్పుతుంది. మంచి బగారాన్నం వేసుకొని మన నాటుకోడి కూర అయితే వేసుకుందాం. చాలు ఈ నాటుకోడి కూరకి మంచి కింద ఒక 2 నిమ్మకాయలు, ఉల్లిగడ్డ. ఈ నిమ్మకాయ వచ్చేసి మా చెట్టుయే. మళ్ళీ ఆ చెట్టు ఫస్ట్ కాత ఇది 2 సంవత్సరాల కింద పెట్టినాం. సో అదైతే ఫస్ట్ కాత వచ్చింది. సో దాన్ని ఈరోజు అయితే వీడియో కోసం ఫస్ట్ నిమ్మకాయ అయితే తెంపినాం. సో మంచి చికెన్ పీస్ అయితే బాగా ఉడికింది, సూపర్ ఉంది. తర్వాత మంచిగా చికెన్ పీస్ని అట్లా పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ దాన్ని మంచిగా పెడితే నోట్లో పెడితే పళ్ళు జువ్వమన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒకసారి కాదు, మేము ప్రతి ఒక్కరిని కోరేది ఒకటే. నేను మొత్తం నాటుకోడి తినమని అయితే చెప్పను, ఎందుకంటే అంత మీట్ అయితే మన దగ్గర లేదు, అంత ప్రొడక్షన్ కూడా లేదు. కాకపోతే కనీసం నెలలో ఒక్కసారన్నా నాటుకోడి తినమని అయితే నేను సజెస్ట్ చేస్తా. ఎప్పుడు ఆ బాయిలర్ కోడి తింటే ఏం మజా ఉంటుంది. సో నాలుగు ఈవిడ మంచిగా నిమ్మకాయ వండుకొని నాటుకోడిలా నిమ్మకాయ వండుకొని దాని అంచుకు ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఒక చికెన్ ముక్క పెట్టుకొని తింటే కిర్రాక్ ఉంటుంది. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. చాలామంది అయితే నాటుకోడికి ఫ్యాన్స్ ఉంటారు. నాకు చిన్నప్పుడు అయితే నాటుకోడి ఇష్టం లేదు, కాకపోతే పెద్ద పెరుగుతుంటే అలవాటు అయిపోయింది ఇక అప్పటి నుంచి దాని వదిలేదు ఇక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.